హలో ఎవ్రీవన్, లక్ష్మీ డిజైనర్కి స్వాగతం అండి. ఎవరైనా ఈజీగా ఇంట్లోనే ఉండి టైలరింగ్ క్లాసెస్ నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి పేపర్ మీద బిగినర్స్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. అలాగే మీరు చేసే ఒక లైక్ ద్వారా ఈ వీడియో వచ్చేసి ఇంకొద్ది మందికి రీచ్ అవుతుంది. అందుకనేసి అందరూ ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసి షేర్ చేసి కామెంట్ అనేది ఖచ్చితంగా చేయండి. ఈ మూడు ఎవరైతే చేసి నాకు స్క్రీన్ షాట్ ఇమేజ్ అయితే పెడతారో వాళ్ళకి గిఫ్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచులు, షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కలుపుకొని 13.5 ఇంచులు బ్లౌజ్ లెంత్ అయితే మార్కింగ్ చేసుకున్నాము. షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు షోల్డర్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ మనం ఇదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనము ఆర్మోల్ లెంత్ కోసం వచ్చేసి 6 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుందాం. ఎవరికైనా సరే 6 ఇంచులు అనేది ఆర్మోల్ లెంత్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 6 ఇంచులు అనేది లెంత్ మార్కింగ్ చేసుకొని బాక్స్ మాదిరిగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. నడుం లూజ్ వచ్చేసి 30 ఇంచులు, 30/4 చేసుకుంటే మనకు 7.5 ఇంచులు నడుం లూజు. 7.5 ఇంచులు నడుం లూజ్ అనేది ఇప్పుడు మనం మార్కింగ్ అనేది చేసుకుందాం. 7.5 ఇంచుల్లోకి ప్లస్ 1 ఇంచు కలుపుకుంటే కనుక మనకు డాట్ కోసం 1 ఇంచు అనమాట. ప్లస్ మనము ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనకు 7.5 నడుం లూజ్ కదా, 7.5 ప్లస్ 1 ఇంచు కలుపుకుంటే కనుక మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేసింది. 7.5 ప్లస్ 1 ఇంచు కలుపుకుంటే 8.5 ఇంచులు మనకు చెస్ట్ లూజ్ అనమాట. నడుం లూజ్లోకి 1 ఇంచు కలుపుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. 8.5 ఇంచులు మనకు చెస్ట్ లూజు. ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచు అనేది మార్కింగ్ అనేది ఈ విధంగా చేసేసుకున్నాము. ఇప్పుడు మనము నడుం లూజ్ని బేస్ చేసుకుని చెస్ట్ లూజ్ అని మార్కింగ్ అనేది చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఆర్మోల్ షేపు, షోల్డరు, అలాగే డాట్స్, బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనము చంక షేప్ తీనికి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచు మార్కింగ్ చేసేసుకొని కర్వ్ స్కేల్ అయితే తీసేసుకొని చంక షేప్ అనేది కరెక్ట్గా షేప్ వచ్చేలాగా అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలాంటి మనకు షేప్ రావాలంటే కనుక ఇలాంటి కర్వ్ స్కేల్స్ అనేవి బిగినర్స్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనము తీసుకున్నాం కదా, షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి కొలుచుకుంటే మనకు నడుము లూజ్లో 4వ భాగం 7.5 ఇంచులు రావాలి. అప్పుడే మనకు ఫినిషింగ్ బాడీకి అతికినట్టు ఫిట్గా అయితే కూర్చుంటుంది అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాం కదా, 2.5 నెక్ కోసం 3 ఇంచులు షోల్డర్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని బ్యాక్ నెక్ కోసం వచ్చేసి 3.5 ఇంచులు మార్కింగ్ చేసేసుకోండి. డీప్ వచ్చేసి మనం 3 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుందాం. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచులు మార్కింగ్ చేసేసుకొని బాక్స్ మాదిరిగా అయితే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకుందాము. ఈ బాక్స్లో వచ్చేసి మనము మనకి ఇష్టం వచ్చిన నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు. రౌండ్ నెక్, స్టార్ నెక్, వీ నెక్, ఆర్ట్ సింబల్, మనకి ఏ నెక్ డిజైన్ కావాలంటే ఆ నెక్ అనేది ఈ బాక్స్లో మార్కింగ్ చేసుకోవచ్చు. నేను రౌండ్ షేప్ వచ్చేట్టు మార్కింగ్ చేసుకున్నాను. నెక్ పార్ట్ దగ్గర మనకు షోల్డర్ జారకుండా ఉండాలంటే ఒక 1/2 ఇంచ్ అంతా నెక్ దగ్గర డౌన్ చేసేసుకోవాలి. డాట్ కోసం మనం 1 ఇంచు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి టేప్ని సగానికి అయితే ఫోల్డింగ్ చేసేసుకుని అక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర 4.5 ఇంచులు డాట్ లెంత్ మార్కింగ్ చేసేసుకొని అటు సైడ్ హాఫ్ ఇంచు, ఇటు సైడ్ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవటం ద్వారా మనకు నడుం దగ్గర బ్లౌజ్ అనేది వంగినట్టు ఉండకుండా ఫిట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవటం ద్వారా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బ్లౌజ్ అనేది కటింగ్ చేసేసుకుందాము. ప్లీజ్ ఎవరైనా బిగినర్స్ కనుక చూస్తుంటే కనుక నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఎవరైనా ఫ్రీగా ఇంట్లో ఉండి టైలరింగ్ డబ్బులు పెట్టి లేకుండా ఉన్న వాళ్ళకి ఈ వీడియో వాళ్ళ దాకా వెళ్ళాలంటే కనుక మీరు చేసే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ విలువ అందరూ తెలుసుకొని అందరూ కూడా లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెత్తగా ఉంటే చెత్తగా ఉందనేసి కామెంట్ చేయండి, బాగుందంటే బాగుందనేసి కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక డౌట్స్ ఉంటే అది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా మనం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ మార్కింగ్ చేసుకున్నామో అక్కడక్కడ ఈ విధంగా కట్స్ అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం అయితే యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అనేది చేసేసుకుందాం. ఇక్కడ షోల్డరు, చంక షేపు, లెంత్, బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా అట్లనే అయితే మార్కింగ్ అనేది చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి
చూసారు కదా, ఇదే విధంగా అయితే మార్కింగ్ అనేది చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ అంత లోతు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం ద్వారా చంక దగ్గర ముడతల్లాగా రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. క్రాస్ బెల్ట్ కోసం వచ్చేసి 2 ఇంచులు అనేది డౌన్ చేసుకోండి. 2 ఇంచులు డౌన్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ వచ్చేసి మనము ఉక్సుపట్టి కాజపట్టి దగ్గర నుంచి ఫస్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 7.5 ఇంచులు, నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 2.5 ఇంచులు నెక్ డీప్, ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 7.5 ఇంచులు అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. ఈ విధంగా ఈ బాక్స్లో వచ్చేసి మనకు రౌండ్ షేప్ వచ్చేట్టుగా చూసుకొని మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఉక్సుపట్టి కాజపట్టి దగ్గర నుంచి 2.5 ఇంచులు, 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ 2 ఇంచులు డాట్ కోసం, 2 ఇంచుల డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ కిందకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర 1/2 ఇంచ్ పైకి, ఉక్సుపట్టి కాజపట్టి దగ్గర వచ్చేసి 1 ఇంచ్ పైకి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్కి వచ్చేసి ఇది 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఈ మెజర్మెంట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం. అదే 31, 32 ఉంటే కనుక మెజర్మెంట్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. మనకు బ్లౌజ్ లెంత్ అనేది పెరిగే కొద్దీ మనకు మెజర్మెంట్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి 1కి 2 సార్లు బ్లౌజ్ని బేస్ చేసుకొని లెంత్ బ్లౌజ్ కటింగ్ మెజర్మెంట్ చార్ట్ అయితే తీసుకొని మీరు బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు అనేది చూసుకొని కటింగ్ అనేది చేసుకోండి. అన్ని బ్లౌజ్కి ఒకే విధంగా అయితే ఉండదు. కొంతమందికి చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి చెస్ట్ తక్కువగా ఉంటుంది, బాడీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మెజర్మెంట్ చార్ట్ తీసుకుంటే కనుక మనకు ఫిట్ అయితే సరిపోతుంది. మెజర్మెంట్ చూసుకొని కరెక్ట్గా చూసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి. మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేసేసుకొని మనం ఎక్కడెక్కడ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నామో అక్కడక్కడ ఈ విధంగా కట్స్ అనేవి పెట్టేసుకోండి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము స్లీవ్స్ క్రాస్ బెల్ట్ అయితే కటింగ్ చేసుకుందాము. స్లీవ్స్కి క్రాస్ బెల్ట్కి వచ్చేసి మనము ఇక్కడ కూడా పేపర్ మీదనైతే చూపిస్తున్నాను. ఖచ్చితంగా మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమైతే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి పేపర్ని ఈ విధంగా 4 మడతలుగా అయితే ఫోల్డింగ్ అనేది చేసుకోండి. స్లీవ్స్కి వచ్చేసి చూసారు కదా, 4 మడతలుగా ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. స్లీవ్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచులు అనేది మార్కింగ్ తీసుకున్నాను. ఖర్చుతో కలుపుకొని 4.5 ఇంచులు. చంక డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకున్నాను. మనకు 30/4 7.5 ఇంచులు వచ్చింది కదా. నడుము లూజు 7.5, ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 ఈ విధంగా చంకా డౌన్ చేసుకున్నాం కదా, అక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోండి. స్లీవ్ లూజ్ వచ్చేసి 5.5, ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను. స్లీవ్ షేప్ దీనికి 2 ఇంచులు, ఈ కార్నర్ దగ్గర 2 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకొని చంక లూజ్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా క్రాస్ కలర్ లైన్ అనేది వేసేసుకొని కరువు స్కేల్ అయితే తీసేసుకొని స్లీవ్ షేప్ వచ్చేట్టుగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలాంటి స్కేల్స్ వచ్చేసి బిగినర్స్ ఎవరైతే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళకి ఇలాంటి స్కేల్స్ అనేటివి చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి. కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇలాంటి స్కేల్స్ అనేటివి అందరూ ప్రిపేర్ అయితే తీసుకోండి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు. ఇక్కడ నుంచి కలుచుకుంటే కనుక మనకు నడుము లూజ్లో 4వ భాగం 7.5 వచ్చింది అనుకోండి, అతుకులు లేకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటుంది, మనకు టైం కూడా సేవ్ అవుతుంది. కాబట్టి 1కి 2 సార్లు చూసుకొని కరెక్ట్గా కటింగ్ చేసేటమో చూసేయండి. మనం ఎక్కడెక్కడ స్టిచ్చింగ్ చేసుకున్నాం మార్కింగ్ చేసుకున్నాం అక్కడక్కడ కట్స్ అయితే పెట్టేసుకొని ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇలా ఒక 1/2 ఇంచ్ అంతా లోతు తీసుకోవాలి చంక దగ్గర. అప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్కి చంక దగ్గర ముడతలాగా రాకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అన్నమాట. బాడీకి కరెక్ట్గా అతుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనము స్లీవ్స్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా, క్రాస్ బెల్ట్ అయితే కటింగ్ చేసుకుందాం. క్రాస్ బెల్ట్కి వచ్చేసి 2 మడతలుగా అనేది క్లాత్ అనేది ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. ముందుగానే కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని అయితే తీసుకొని నడుము లూజ్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర 3.5 ఇంచులు, సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర 3 ఇంచులు, ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర నుంచి వెడల్పు లెంత్ వచ్చేసి 4 ఇంచులు, 4 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గరికి 2.5 ఇంచుల లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ మెజర్మెంట్ మాత్రం ఇదేనండి. ఎవరికైనా సరే చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే, కాకపోతే నడుము లూజ్ లెంత్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా లెంత్ మన క్రాస్ బెల్ట్ షేప్స్ అన్నీ కూడా ఇదే మెజర్మెంట్ అంతేనండి. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ కూడా కటింగ్ అనేది చేసేసుకుందాము.
చూసారు కదా, క్రాస్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. పేపర్ తోటి కూడా బ్లౌజ్ కన్నా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ కటింగ్ అయితే చూపించాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ అందరూ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు పేపర్ కటింగే అనేసి ఈజీగా తీసి పడేయకుండా ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ దగ్గర ఈ వీడియో వెళ్ళాలంటే మీరు చేసే ఒక లైక్ విలువ అందరూ తెలుసుకొని లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో చెత్తగా ఉంటే చెత్తగా ఉందని, బాగుంటే బాగుందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అందరూ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. అంటిల్ దెన్ ఇంకొక వీడియోతో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.